ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. టీజర్ అయితే లైక్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ మీ క్యారెక్టరైజేషన్ చాలా న్యాచురల్ గా అనిపించింది. సో ఏం చెప్తారు సింగిల్ రాజు గురించి? అదే అండి, సింగిల్ రాజు చాలా కామెడీ ఎంటర్టైనర్. ఒక ఊర్లో జరిగే చిన్న టాపిక్ గురించి ఆ ఊరు మొత్తం ఎలా ఎంత చాలా సరదాగా ఉంటుంది మూవీ మొత్తం. సో ఇట్స్ వెరీ నైస్ ఎంటర్టైనర్. సో సింగిల్ రాజు అంటే మూవీలో హీరో మాత్రం చాలా లవ్ స్టోరీస్ గురించి చెప్తున్నాడు, మొత్తం చెప్తున్నాడు. బట్ మీ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది మూవీలో? నాకు లవ్ స్టోరీ ఉందని చెప్పారా మూవీలో? ఓకే, నేనైతే చెప్పలేదు, ఏమో తెలీదండి. సో మిమ్మల్ని మేము లైక్ వెబ్ సిరీస్ అక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తూనే ఉన్నాం. సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా జర్నీ? అదే వెరీ గుడ్, వెరీ ఎక్సైటింగ్ జర్నీ. నాకైతే నేను ఇందాక చెప్పినంటే ఒక ప్లాట్ఫామ్కి స్టిక్ అవ్వకుండా ఎక్కడ ఏది కనిపిస్తే యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్, ఎక్కడ మూవీస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉండాలనుకుంటున్నాను. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్. నా ఫేవరెట్ వచ్చేసి సూర్యాలో ఒక డైలాగ్ ఉంటది, ఏం కావాలన్నా మీరు ఇచ్చేసారు. సో అలాంటి అమ్మాయి దొరికితే చాలురా అనుకునే రోజులు కూడా నేను చూసి. సో లైక్ మీరు లైక్ ఎవరితో వర్క్ చేయడం వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీ అనుకుంటారు? అంటే చాలా మంది హీరోస్ చేసి నేను అందరితో ఇట్స్ ద కామన్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఒకరి దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంటే ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకటి నేర్చుకుంటాను. సో ఎవ్రీ యాక్టర్ దట్ ఐ వర్క్ విత్, నాట్ జస్ట్ హీరోస్, ఎవ్రీబడి ఇన్ ద ఫ్రేమ్ దట్ ఐ వర్క్ విత్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు లేటెస్ట్ గా మనం TFI లో ఒకటి రచ్చ పెద్ద వస్తున్నాడని. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి పెద్ద యాజ్ ఇట్ లైక్? ఆబ్వియస్లీ పెద్ద మూవీ విల్ డెఫినెట్లీ బి వెరీ గుడ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్.